ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని విశేషమైన కృపచేత నింపునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యంలోని ఒక చక్కటి మాటని నేను చదువుతున్నాను. మీరు ఆ మాటల్ని జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఈ వాక్య భాగంలో జ్ఞానమిచ్చువాడు ఆయనే అనేది మనం గమనించినప్పుడు, జ్ఞానం మనకు ఎంతైనా ప్రాముఖ్యమైన విషయం. ఏది చేయాలనుకున్నా జ్ఞానం లేకపోతే మనం చేయలేం. ఆ విషయంలో మనం జ్ఞానం కలిగిన వారమై ప్రవర్తించకపోతే మనం వాటిలో రాణించలేము, జయించలేము, ముందుకు వెళ్ళలేము. ఏ విషయమైనప్పటికీ కూడా మనం జ్ఞానంగా వ్యవహరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. అందుకే చిన్ననాటి నుంచే మనకు జ్ఞానాభ్యాసం చేస్తారు. జ్ఞానాన్ని మనకు అభ్యాసం చేసి మనల్ని జ్ఞాన సంపన్నులుగా చూడాలని కోరుకుంటారు. అయితే నేర్చుకొని ఆ జ్ఞానాన్ని మదిలో చేర్చుకొని ఉత్తీర్ణులై ఉన్నత స్థితికి వచ్చేవాళ్ళు కొంతమంది కనిపిస్తారు. దానిని తోసిపుచ్చుకొని ఆ దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని జారవిడుచుకొని అజ్ఞానపు స్థితిలో అంధకారంలో నిలిచిపోయేవాళ్ళు ఎందరో కనిపిస్తారు. నా ప్రియమైన సహోదరులారా, జ్ఞానం లేకపోతే మనం అడుగు ముందుకు వేయలేము. ఎందుకు నేను ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దేని కొరకు ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ జ్ఞాన సంపద మనకు కలిగినప్పుడే మనము ముందుకి వెళ్ళగలుగుతాము. ఈ జ్ఞానం లోక జ్ఞానం కాదు, కానీ ఇది దైవ జ్ఞానమై ఉండాలి. 2 విషయాలలో మనం వివేకం కలిగిన వారమై ఉండాలి. 1 లోక జ్ఞానం, 2 దైవ జ్ఞానం. ఈ లోక జ్ఞానానికి దైవ జ్ఞానానికి సంబంధం లేదు. ఇవి 2 కూడా వేరు వేరు అనుభవాలను చూపిస్తాయి. ఈ లోక జ్ఞానం అంటారా, నేను మీకు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. అందరికీ తెలుసు ఈ లోక జ్ఞానం ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, మనకు ఎంత ఉపయోగపడుతుంది అనేది మనందరికీ తెలుసు. అయితే ఈ దైవ జ్ఞానం పరసంబంధమైనది, ఎంతో మృదువైనది, సులువుగా లోబడినది. ఇలాగ మనం దేవుని వాక్యాన్ని మనం గ్రహిస్తాము. ఈ దైవ జ్ఞానాన్ని మనం ఈ లోకంలో లోక సంబంధమైన వాటి ద్వారా మనం పొందుకోలేమండి. మీరు కొలసి సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ మాటలు చదువుతారు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి. ఇక్కడ ఈ బుద్ధి జ్ఞానములు అనేవి సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. అంటే ఆయన యందు ఉన్నాయి. ఆ జ్ఞానం ఆయన యొద్ద ఉంది, సంపద ఆయన యొద్ద ఉంది, మంచి బుద్ధి ఆయన యొద్ద ఉంది. ఈ లోకంలో ఇవి ఎవరి దగ్గర చూడగలము, ఎవరి దగ్గర పొందుకోగలము? ప్రతి మనిషి బుద్ధి స్వబుద్ధి, దుర్నీతితో కూడింది. స్వస్థ బుద్ధి లేని అనుభవాలు ఈ రోజున మనం చూస్తున్నాము. కానీ ఒక దైవ బుద్ధి, మంచి బుద్ధి కలిగిన అనుభవాలు మనం ప్రభువుని వద్దనే మనం చూడగలుగుతామండి. ఆయన చరిత్రలో మనం ఈ లోకంలో 33.5 సంవత్సరం జీవించిన అనుభవాలలో యేసుక్రీస్తులో కానివ్వండి, లేక అనంతుడైన మన ప్రభు మన దేవుని యొక్క అనుభవాలలో కానివ్వండి, మనం చూస్తే ఆ మంచి జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు ఆయన యందు మనకు ప్రత్యక్షమవుతాయి.
అందుకే మీరు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో వ్రాయబడిన మాట, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. చూడండి, దేవుడిని అడిగితే ఆయన యొద్ద ఉన్నాయి కనుక ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనకు అనుగ్రహించే ఈ దైవజ్ఞానం ఎంతో ఉత్తమమైనది, ఎంతో ఉన్నతమైనది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను చూడండి, దేవుడు ఆయనకి ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆయన రాజ్యాలు కోరుకోలేదు, సిరి సంపదలు కోరుకోలేదు, భోగభాగ్యాలు కోరుకోలేదు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అంత కావాలి, నాకు ఇంత కావాలని కోరుకోలేదు. ఎంతో వివేకంతో ఆయన ఏం కోరుకున్నాడనంటే, ఇంత గొప్పదైన నీ జనమునకు నేను న్యాయం తీర్చలేను, నా వలన వాళ్ళకి న్యాయం కలగదు. ఇంతమంది గొప్ప జనసమూహాన్ని నాకు నీవు ఇచ్చావు, మరి వీళ్ళను నాకు ఇచ్చినప్పుడు నా ద్వారా వీళ్ళకి న్యాయం జరగాలి కదా. నా జ్ఞానంతో, నా శక్తితో, నా సామర్థ్యతతో వీళ్ళకి నేను న్యాయం చేయలేను, నాకు జ్ఞానం కావాలి. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నాను. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును, తెలివిని నాకు దయచేయము. ఎంత చక్కటి అమూల్యమైనటువంటి ప్రార్థన చూడండి. నేను వీళ్ళకి న్యాయము చేయడానికి, వీళ్ళ కార్యములు చక్కపెట్టడానికి, నేను వీళ్ళ మధ్యలో నివసించి నేను వీళ్ళకి మేలు చేయడానికి నాకు మంచి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం పొందుకున్న వ్యక్తి ప్రతి ఒక్కొక్కరికి న్యాయం చేయగలుగుతాడు, బిడలకి న్యాయం చేయగలుగుతాడు, ఒక తండ్రిగా బిడలకి న్యాయం చేయగలుగుతాడు, ఒక భర్తగా భార్యకు న్యాయం చేయగలుగుతాడు, ఒక భార్యగా భర్తకి న్యాయం చేయగలుగుతుంది, పిల్లలకి న్యాయం చేయగలుగుతుంది, పిల్లలుగా తల్లిదండ్రులకు న్యాయం చేయగలుగుతారు, తల్లిదండ్రులుగా పిల్లలకి న్యాయం చేయగలుగుతారు, కుటుంబం సమాజానికి మేలుగా మరి న్యాయం చేయగలుగుతారు. అన్ని విషయాల్లో ఒక రమ్యతని ఆపాదించుకోగలుగుతారు. ఈ జ్ఞానం లేకయే ఈ రోజున కుటుంబాలుగా ఉండట్లేదండి. పిల్లల ఎడల తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలో తెలియట్లే, తల్లిదండ్రుల ఎడల పిల్లలు ఎలా ప్రవర్తించాలో తెలియట్లే, అన్నదమ్ముల మధ్య ఎలాంటి అనుభవాలు ఉండాలో తెలియట్లేదు, అక్క చెల్లెళ్ళ మధ్య ఎలాంటి అనుభవాలు ఉండాలో తెలియట్లేదు, భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు. కారణం ఈ దైవజ్ఞానం లేకయే. ఈ దైవజ్ఞానం ఉన్నప్పుడు అందరికీ న్యాయం ఉంటుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ కుటుంబం వెల్లివిరిసి ఒక పుష్పం వలె పరిమళిస్తుందని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. ఈరోజు స్వర్గసీమలుగా ఉండవలసిన కుటుంబాలు నరకకూపాలుగా మార్చబడి అలజడులతో, ఆవేదనలతో, ఆక్రందనల మధ్య అల్లల్లాడిపోతూ తల్లడిల్లిపోవడానికి గల కారణం ప్రియులారా ఈ దైవజ్ఞానానికి దూరాన నిలిచినందువలన. ఒక ఇంటికి దైవజనులు యేసన్న గారు వెళితే తండ్రి కుమార్తెతో కూర్చొని పేకాడుతున్నాడంట. ఏంటంటే, ఏముందండి, ఇది ఆటే కదండి, ఈ ఆట జీవితాన్ని ఏ ఆట ఆడిస్తుందో తెలియదండి. ఇప్పుడు ఆడుతున్న ఆటలన్నీ చూస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ కొత్త ఆట ఎందుకు? తండ్రి బిడ్డకి ఏం నేర్పించాలి, బిడ్డ ఎడల ఎలా ప్రవర్తించాలి, బిడ్డ తండ్రి ఎడల ఎలా ప్రవర్తించాలి. కొంతమంది సరదాగా చెప్తుంటారు, మా డాడీ కాదండి, నా ఫ్రెండ్ అండి. అంటే డాడీతో ఉన్న బంధం కంటే అధికమైందా ఫ్రెండ్తో ఉండే బంధం? మాటల అర్థం తెలియదు. మా డాడీతో నేను డాడీలాగా ఉండనండి, నేను ఫ్రెండ్ లాగా ఉంటానండి. అంటే తండ్రికి కుమార్తెకి కుమారుడికి ఉన్న బంధం కంటే గొప్పదా స్నేహబంధం గొప్పదా? తండ్రి బంధం గొప్పదా? రక్తబంధం గొప్పదా? తెలియట్లేదు. విచ్చలవిడితనం, అవివేకత్వం, ఇలాంటివి ఎన్నో మనం చూస్తున్నామండి. అందుకే సామెతల గ్రంథంలో చక్కటి మాట వ్రాయబడింది. 14వ అధ్యాయం 1వ వాక్యంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును.
చూసారండి, ఇంటిని కట్టుకోవలసింది జ్ఞానంతో, జీవితాన్ని కట్టుకోవలసింది జ్ఞానంతో, సమాజాన్ని కట్టుకొనవలసింది జ్ఞానంతో. ఈ జ్ఞానమే కరువైపోతే, కొదువైపోతే కట్టబడే అనుభవం ఉండదు, కూలిపోయే అనుభవాలు ఉంటాయి. కట్టుకునే దానికి బదులుగా కూల్చుకోవడం జరుగుతుంది. ఎంత కష్టపడి చెమటోర్చినా కష్టపడి చెమటోర్చి కూల్చుకోవడమే, కష్టపడి చెమటోర్చి కట్టుకోవడం ఉండదు జ్ఞానం లేకపోతే. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం 10వ వాక్యంలో చక్కటి మాట మనం చదువుతామండి. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అంటే మన చేతిలో ఉన్న ఈ ఇనుప ఆయుధం మొద్దుగా ఉందనుకోండి, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అదే అది పదునుగా ఉంది, చక్కగా చాలా షార్ప్గా ఉందనుకోండి, చేతిలో ఉన్న ఆయుధం, అంతా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. రాత్రి బవళ్ళు కష్టపడి చెమటోర్చి రెక్కల ముక్కలు చేస్తుంటారు. కొంతమంది అంత కష్టపడకపోయినా సులువుగా సంపాదించుకుంటుంటారు. కారణం ఏంటంటే జ్ఞానంతో మన చేత పట్టిన ఆయుధం పదునుగా ఉన్నప్పుడు మనం తెగ కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. ఇది మొద్దుగా ఉన్నప్పుడే కష్టపడి సూర్యాస్తమయం వరకు ఆ పనిలోనే ఉండాలి. మీరు ఆ వాక్యాన్ని చూడండి. ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని యెడల పనిలో ఎక్కువ బలము ఉపయోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఏం మాట రాశాడండి! కార్యసిద్ధి కలగడానికి జ్ఞానమే ప్రధానం. నీవు సులువుగా సమకూర్చుకొని సంతోషంగా బ్రతకడానికి జ్ఞానమే ప్రధానము. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి, ఆ జ్ఞానాన్ని మనం కూడగట్టుకోవాలి, ఆ జ్ఞానాన్ని దైవ సన్నిధిలో పొందుకోవాలండి. ప్రార్థించి ప్రభువును వేడుకొని నమ్మకస్తులమై యథార్థవంతులమై ఆయన సన్నిధిలో మనం విన్నపించుకుంటే ఆ దైవ జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. కుటుంబాన్ని కట్టుకోవచ్చు, జీవితాన్ని కట్టుకోవచ్చు, సమాజాన్ని కట్టుకోవచ్చు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిని మన చేతులతో మనం కట్టుకోగలిగినటువంటి సామర్థ్యత మనకు కలుగుతుందండి. జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడంట. మరి పిల్లల ద్వారా తల్లిదండ్రులు సంతోషించాలంటే ఆ పిల్లలకి లోక జ్ఞానాన్ని కాదు ముందు నేర్పవలసింది దైవ జ్ఞానం. దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించడం, ఆయన సన్నిధిలో యథార్థంగా జీవించడం, ఇలాంటి దైవ భక్తిని మనం నేర్పిస్తే ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అనే లేఖనంలో వ్రాయబడినట్లు ఈ దైవ భక్తి ఆ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆ జ్ఞానము వలన ఒక విజయవంతమైన బ్రతుకుని బ్రతకవచ్చు. దానియేలును గురించి మనం చదువుతామండి. ఆయన ఎంతో జ్ఞానము కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడంట. ఆ దైవ జ్ఞానము కలిగిన, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని నాశనం చేయాలని ఎంతమంది కంకణం కట్టారు. అతన్ని అవమానాల పాలు చేయాలని, అతన్ని ఈ భూతళం మీద లేకుండా తుడిచివేయాలని కంకణం కట్టిన ఆత్మల చర్యలు మనం చదువుతాం. ఎంతమంది మనల్ని అణిచివేయాలని అనుకున్నా, ఎంతమంది మామూలుగా మనం మాట్లాడుకుంటుంటాం కదండి, ఎంతమంది మనల్ని తొక్కేయాలని అనుకున్నా ఎవ్వరు మనల్ని తొక్కలేరు, ఎవ్వరు మనల్ని అణిచివేయలేరు, ఎవ్వరు ఏ కీడు ఏ హాని మనకి చేయలేరు. ఎప్పుడంటే ఈ దైవ జ్ఞానము, ఈ దేవుని ఆత్మ నడిపింపు, ఇవన్నీ మనం దేవుని సన్నిధిలో పొందుకున్నప్పుడు ఏ సింహాలు ఏమి చేయలేవు, ఏ క్రూరమైన తోడేళ్ళు ఏమి చేయలేవు, ఏ హాని తలపెట్టే మనుషులు ఏమి చేయలేరు, ఎలాంటి పరిస్థితులు కూడా మనల్ని కదపలేవు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దానియేలు చరిత్ర మనకు చెప్పకనే చెప్తుంది. ప్రియులారా, సజీవంగా అదే దేశంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాడు దానియేలు. మరి సొలొమోను. ఈరోజు మనం కూడా ఆలోచించాలి, దేని చేత నా కుటుంబాన్ని కట్టుకుంటున్నాను, దేని చేత నన్ను నేను కట్టుకుంటున్నాను అనే విమర్శకి మనం తావివ్వాలి. మనల్ని మనం విమర్శించుకొని ఈ దైవ జ్ఞానాన్ని ప్రభు సన్నిధిలో మనం పొందుకోవాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయన. ఇదిగో మీ సన్నిధిలో మేము
మీ జ్ఞానాన్ని పొందుకోవడానికి నా తండ్రి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. మాకు ఇంకా మీ జ్ఞానం కావాలి, మీ ఆలోచన కావాలి, మీ తెలివి కావాలి. ఆనాడు సొలొమోనుకు అనుగ్రహించారు, దానియేలుకు మీరు అనుగ్రహించారు. మాకు కూడా మేము కోరుకుంటున్నాం. జ్ఞానం లేక నాయనా మేము కడుగు కూడా ముందుకు వేయలేము. జ్ఞానం లేని ఎడల అపజయాల ఊబిలో కొరుకొని పోవలసి వస్తుంది. మీ కొరకే మేము పత్రికగా సాక్షులుగా ఉండేటట్లు మీ జ్ఞానాన్ని మాకు నాయన సమృద్ధిగా మీరు అనుగ్రహించి, ఇదిగో ప్రార్థిస్తున్న మీ బిడ్డలకు, వారి కుటుంబాలకి, వారి పిల్లలకి ఒక్కొక్కరి మీద మీ జ్ఞానాన్ని ఒక వర్షము వలె కురిపించి, మీ బిడ్డలు నాయన జ్ఞాన సంపద కలిగిన వారై ప్రకాశించుటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.